కావాల్సిన పరిస్థితి. ఏ మాట కామాట డీజీపీ కానీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కానీ చాలా బాధ్యతతోటి రియల్ హీరోస్ ఎలా ఉండాలని డీజీపీ, అలాగే దీని మీద దర్యాప్తు కొనసాగుతుందని మాత్రమే సివి ఆనంద్ గారు పోలీస్ కమిషనర్ మాట్లాడారు. మరి ఏసీపీ గారు ఎందుకు పులేషం వేశారని చెప్పేసి నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఇలాంటి అంశాలన్నింటి మీద బిగ్ డిబేట్లు ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే శ్రీనివాస్ చౌదరి గారు. అలాగే మస్తాన్ గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. మెరుపుల మహేష్ గారు, జనసేన అధికార ప్రతినిధి. అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ శ్రీనివాస్ చౌదరి గారు, ఎందుకంటే మీరే క్రూషియల్. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నిన్న ఆయన మాట్లాడుతూ బెనిఫిట్ షోల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాను విభేదిస్తున్నట్టు, నిర్ణయంతో విభేదిస్తున్నట్టు, వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. అది ఆయన స్టాండా, టీడీపీ స్టాండా? ఎందుకంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ డిసైడ్ అయింది. బెనిఫిట్ షోలు లేవు, రోడ్ షోలు లేవు, ఏం లేవు. టాలీవుడ్కి ఇచ్చే అనవసరమైన రాయితీలన్నీ కూడా ఒక్కటంబడి ఒకటి కట్ చేసుకుంటూ వస్తుంది. సో తీరా చూడబోతే అక్కడి నుంచి ఏపీకి షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి వాళ్ళ టాలీవుడ్లో ఉందనే మాట ప్రముఖుల నుంచి అనిపిస్తుంది. ఏమంటారు సార్? వాసుదేవన్ గారు, మొదట మీకు 99 వీక్షకులకి, అలాగే జనసేన నేత మహేష్ గారికి, అనలిస్ట్ మస్తానరావు గారికి, వైసీపీ నేత శ్రీకాంత్ గారికి నమస్కారాలు, శుభోదయం. టాలీవుడ్ లో సంఘటన బాధ కలిగించే అంశం. రేవతి వాళ్ళ అబ్బాయి చనిపోవటం అందరూ బాధపడుతున్నారు. అయితే ఈరోజు బెనిఫిట్ షోలను లేదంటే సినిమానో లేదా ఇంకో రంగాన్నో ఏ రకంగా చూడాలి అన్నప్పుడు అదొక పేదవాడికి ఆటవిడి, ఒక ఆనందాన్ని ఇచ్చే సంస్థ. అటువంటి సినిమాలు ఒకప్పుడు సందేశాన్ని అలాగే మంచి వ్యక్తీకరించే అంశాన్ని చెప్పేది. క్రమేణా అది కమర్షియల్ అయిపోయింది. పూర్తి వ్యాపారం ద్వారా వెళ్తున్నారు. ఏదో ఏ సబ్జెక్ట్ అయితే ముందుకెళ్తే ఆ సబ్జెక్టు వ్యాపారం చేసుకుంటారు. సరే, వ్యాపారం వేరు. అయితే మీరు టాలీవుడ్, బాలీవుడ్, క్వాలీవుడ్ చూసుకున్నప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా వాళ్ళకి అభిమానులు ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మొన్న అరకు పోయారు, గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అయ్యా, నా పని నేను చేసుకునేవాడిని, మీరు మధ్యలో సీఎం సిఏ అనటం మంచిది కాదు. మీరేదో ప్రజలకు సేవ చేయండి, నా పని అప్పచెప్పారు, నేను చేస్తున్నాను అని ఆగండి అని చెప్పారు. అట్లా కంట్రోల్ చేయలేమండి. ఎలా ఉంటుంది అభిమానుల ఉత్సాహం అంటే, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న కూడా ఒక సంఘటన చెప్పాను. మా తిరుపతిలో గ్రూప్ థియేటర్స్ ఉన్నాయి. దానికి అప్పుడు సిద్ధారెడ్డి గారని మా మిత్రుడు మేనేజర్ ఉండేవాడు. నక్కలోళ్ళు వాళ్ళకి చాలా అభిమానం. ఆ పిల్లోడు చిన్నపిల్లలు తీసుకుని వచ్చాడు. టికెట్లు లేవండి, అయిపోయినా. నేను కూడా ఉన్నాను అక్కడ. టికెట్లు లేవని చెప్తే దానికి మేనేజర్ మీ అడిగాడు, టికెట్లు కావాలి సార్ అని. ఆయన లేవండి, అయిపోయినా, నెక్స్ట్ షో కావాలని చూస్తాను. వెంటనే ఆ చిన్న పిల్లలు తీసుకుని కిందే చంపేస్తాను నువ్వు కానీ టికెట్ అయిపోతే అంటే. అభిమానం అంత పిచ్చి. ఆయన బెత్తరపోయాడు, షాక్ అయిపోయినాయి. నేను నా చేతిలో టికెట్ ఇచ్చేయండి స్వామి, ఆయన పిల్లలు ప్రాణం పోతాడు అంటే. అభిమానం అక్కడికి వెళ్ళిపోయింది. సో అభిమానం ఎలా ఉండాలంటే పన్నీర్ లాగా ఉండాలి సార్. చల్లుకుంటే వాసన వస్తుంది. పన్నీరు బాగుందని తాగేస్తే సచ్చూరుకుంటాం. కాబట్టి ఇటువంటి అభిమానాలు ఉంటే ఆ యొక్క హీరోకో లేదా ఆ హీరోలకు ఆనందం కలిగేటొచ్చాము, కానీ ప్రజలు నష్టపోతారు. ఈరోజు చూడండి, రేవతి గారిని, వాళ్ళ కుటుంబాన్ని ఎవరూ ఆదరించలేవు. ఎవరికి వాళ్ళకి అంత హెల్ప్ చేసే పరిస్థితులు, ఎందుకంటే పోయిన ప్రాణాలు రావు. కాకపోతే ఒక శిక్షణ సంధ్యా థియేటర్ సంబంధించిన వాళ్ళు, ఆ పోలీసు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం, అల్లు అర్జున్ గారు రావడమా వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి జాగ్రత్తలు అనే రెండు పక్కల చూసినప్పుడు నిన్న వీడియో ప్రదర్శించారు తెలంగాణ వాళ్ళు. ఎప్పుడు వచ్చారు, ఎలా పోయాడు, ఎలా జరిగింది ఆ గేట్ దగ్గర గొడవ, ఆ విధంగా రేవతి గారు వాళ్ళ అమ్మాయి అక్కడ నిలబడుకోన్నారు అని వీడియో నేను చూసా. సో ఎంత దుర్మార్గంగా ఒకసారిగా గేట్ వేసే రోజు పడిపోయారంటే, చిన్న పిల్లోడు పాపం, అబ్బాయికి బహుశా 9 ఏళ్ళు 7 ఏళ్ళు అనుకుంటున్నాను. అసలు బజ్జికి దొక్కేసేసారు. బాడీలో ఏ పార్టీ కూడా అసలు యాక్టివ్ గా లేదు. అబ్బాయి నేను ఎత్తుకొస్తుంటే ఏదో చిన్న అంటే అన్ని రకాలుగా దెబ్బతిన్న వస్తువులు ఎత్తుకొచ్చాడు. ఈ విధంగా ఎత్తుకొచ్చి బాధ కలిగింది ఎవరికైనా. ఎందుకంటే చిన్నపిల్లని కానీ అంత స్థాయికి తీసుకొచ్చి నా ప్రాణం పోగొట్టుకుంటే, ఆ అమ్మాయి బాధపడితే, ఆమె చనిపోతుంటే చాలా బాధ కలిగించింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే చెరగకూడదు, దురదృష్టకరం. నిజంగానే మా పల్లా శ్రీనివాస్ గారు చెప్పిన మాట నేనైతే సపోర్ట్ చేస్తున్నాను. ఈ బెనిఫిట్ షోలకి రేట్లు పెంచుకోవడాలు, దానికి సంబంధించిన గొడవలు చేయటాలు, దానికి సంబంధించిన ఫెసిలిటీ ఇవ్వడం వల్ల జనాన్ని మనం ఇంకో రకంగా రచ్చగొట్టిన వాళ్ళు అవుతామేమో అనే బాధ కూడా ఉంది. ఎక్కడ ఇవ్వాలి? ఒక పద్ధతి ప్రకారం ఈయన టికెట్ ఇప్పుడు ఆన్లైన్ లో వచ్చేసేసారు టికెట్లన్నీ కూడా. ఇప్పుడు థియేటర్ దగ్గర గతంలో మేమైతే తోసుకునేవాళ్ళు, చేలు పెట్టి చేలు ఇరుక్కునేవాళ్ళు, తీసుకునేవాళ్ళు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అలా కాకుండా ఈరోజు అభిమానులు అనేవాళ్ళు కొంత మార్పు రావాలి. అలాగే హీరోస్ లో కూడా ఈ బెనిఫిట్ షోలు చేసేటప్పుడు కానీ, లేదంటే ఒక ఈవెంట్ చేసేటప్పుడు కానీ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. గతంలో చాలా సంఘటనలు జరిగాయి, చాలా అనుభవాలు కూడా ఉన్నాయి వీటికి.
కానీ ఇప్పుడు హీరోలు ఏంటంటే టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అంతా కూడా ప్రజాసేవలు పక్కన పెట్టారు, పూర్తి కమర్షియల్ అయ్యారు. కాబట్టి కమర్షియల్ గా ఆలోచించినప్పుడు మనం నిబంధనలు పాటించవలసిన బాధ్యత కూడా మనకు ఉంది. అయితే నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద వెళ్ళి దాడి చేయడం కూడా బాధ కలిగించింది. ఎందుకంటే జరిగిన సంఘటన జరిగిపోయింది, దాన్ని జగన్ తీసుకోవాల్సి వదిలేసి ఇళ్ల మీద దాడి చేయడం కూడా కరెక్ట్ కాదు. అయితే ఆయన 25 ప్రకటించి 15 రోజులు అది కూడా శ్రీనివాస్ చౌదరి గారు ఒక ప్రశ్న, టాలీవుడ్లో మెజారిటీ ఆఫ్ ది స్టార్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, మీకు సపోర్ట్గా నిలబడి ఉన్నారు తెలుగుదేశానికి. మీరు ఇలాగ తోలపాకుతో కొట్టడం, గోడ మీద పిల్లివాటంలాగా మాట్లాడటం అంటే వాళ్ళు కూడా వాళ్ళ హృదయాలు కూడా గాయపడతాయి కదా. వాళ్ళకి ఏదో ఒక నైతిక స్థైర్యం, ధైర్యం ఇచ్చే దిశగా తెలుగుదేశం ఎందుకు మాట్లాడట్లేదు? పల్లా శ్రీనివాస్ గారు కూడా అంతే తోలపాకు కొట్టినట్టు మాట్లాడారు అంతే. నేను ఒక మాట చాలా క్లియర్ గా ఉంది. నిన్న నా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన అవసరం కూడా ఉంది అన్నాడు. వస్తే సంతోషం, స్వాగతిస్తాం. కానీ తప్పును మేము కరెక్ట్ చేసి తప్పు కాదని చెప్పలేము, ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 20 లక్షలు ప్రకటించి కూడా 15 రోజులు అయింది, ఆ డబ్బు కూడా ఇంకా చేరలేదండి. ఇది కరెక్ట్ కాదు. కాకపోతే ఇప్పుడు ₹1 కోటి ఇవ్వాలని, రేవంత్ గారి కుటుంబాన్ని ఆదుకోవాలని అనేక రకాల డిమాండ్లు ఉన్నాయి. అయితే ఏదైతే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో రేగెత్తారు విషయాలు, అది పొలిటికల్ లీటర్ అయిపోవడం, దాన్ని ఒకరి మీద ఒకరి విమర్శలు తీసుకోవడం అనేది ఆ స్థాయికి రాకూడదని, పైగా వచ్చిన తర్వాత ఎక్కడో చోట పులి స్టాప్ వేయాల్సిన బాధ్యత ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అభిష్టం మేరకు ఆయనకు ఆ బాధ్యత ఉంది. అయితే ఆయన బాధ్యత రహితంగానే వ్యవహరించాల. కాకపోతే ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కొంతమంది ఎవరికి అండగా నిలబడాలి, పేదవాడికి అండగా నిలబడాలా? ఇప్పుడు ఇంతమంది ₹1,000 ఖర్చు పెట్టి టికెట్లు కొంటేనే కదా మీరు ఆ స్థాయికి వెళ్ళారు. మరొకటి వాడికి అన్యాయం చేసినప్పుడు ఇప్పుడు నిన్నెవరో ఒక హీరో వెళ్ళి ఆయన మాజీ మన జగత్ బాబు గారు వచ్చారండి. ఆయన మంచి పని చేశారు, వెరీ గుడ్. నిజంగానే ఆయన మంచి పని చేసి నేను అభినందిస్తాను. అటువంటి మంచిని అభినందించండి, చేతనైతే సాయం చేయండి. అంతేగాని చెరువులు పొలవులు చేసి కథలు రాయడం, ఒక్కొక్క పేపర్ ఒక రకంగా ఏమంటారు, తగ్గేది లేదనేది ఎవరు అంటే రక్షకుంటే ధోరణి వల్ల వెళ్ళాలంటే దానివల్ల స్టూడెంట్స్ మధ్య, అభిమానుల మధ్య గొడవ జరిగి ఒక హీరోకి ఒక ప్రభుత్వానికి మధ్య గొడవ జరిగే మరి వెళ్ళిపోతాను. సో ఇది కరెక్ట్ కాదు, ఇది ఘర్షణ వాతావరణం. ఒకసారి మన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఏసీపీ నిన్న ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దామండి. ఏసీపీ గారు, పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు, నన్ను పిలవలేదు, నేను చెప్తే వెళ్ళిపోయేటోడిని. ఎందుకు చెప్తారు నీకు? నువ్వు తీసిమార్ఖానువా? నువ్వు మామూలు పౌరుడివి, నువ్వు యు ఆర్ ఏ కామన్ సిటిజన్. నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు. నీ ఆధార్ కార్డు ఎక్కడ ఉందో మాకు తెలియదు. ఫస్ట్ ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ఉందా? ముందు అది డిక్లేర్ చేయి మాకు. సో చూసారు కదా చౌదరి గారు, నువ్వేమైనా తీసిమార్ఖానువా అంటే నేను ఫస్ట్ అది చూసి జనరల్గా ఎవరో పొలిటీషియన్ మాట్లాడారేమో అనుకున్నాను. అంటే ఆయన పోలీస్ స్టేషన్లో పెట్టలా, ఆయన ఆఫీస్లో పెట్టలా, ప్రెస్ క్లబ్కి వచ్చి పెట్టారు. అంటే ఆయన సాధారణ పౌరుడిగా ఆయనకున్న ఆవేదన వ్యక్తం చేయడానికి వచ్చి ఆ మాటలు మాట్లాడారా, లేకపోతే పోలీస్ ఆఫీసర్గా వచ్చి మాట్లాడారా?